వేశారు, ఇంతమంది సేవకులు స్టేజ్ మీద కూర్చారు. ఏది మీ విశ్వాసం? ఏది ఏది మీ ప్రేమ? ఏది మీ నిరీక్షణ? సరదాగా వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోతే అయిపోయింది అనుకున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని కాలంలో పడేస్తే ఎంతో, వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోతే అదే. తర్వాత 3 విషయాలు అంటే చూద్దాం. మేము అంటే పౌలు, సిల్వానా, తిమోతి మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రార్థనలో 3 విషయాలు ఉంటాయని చెప్తున్నాడు పౌలు గారు. ఏంటి ఆ విషయాలు? పెద్దోళ్ళు గమనించండి. 1 జ్ఞాపకం, 2 విజ్ఞాపన, 3 కృతజ్ఞత. జ్ఞాపకం అంటే ఏంటి? మీకు చాలా మామూలుగా నా అనుభవాలను బట్టి చెప్పుకుంటే వెళ్తా. ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, నీకు కొన్ని పాయింట్లు ఉంటాయి, లేకపోతే కొన్ని భారాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, దాని గురించి ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉంటాం. ఇది జరుగుతుంది. అయితే ఇలా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు జరిగేది ఏంటంటే, మనకి తెలియకుండా ఎప్పుడో చూసిన ఒక అబ్బాయి, ఎప్పుడో కలుసుకొని మాట్లాడిన ఒక అమ్మాయి ముఖం కనబడచ్చు, వాడి పేరు నీ చెవులో వినబడచ్చు, లేకపోతే వాళ్ళ పేరు నీ మనసులోకి రావచ్చు. ఎందుకు వచ్చింది జ్ఞాపకంలోకి? నువ్వు తెచ్చుకుంటే వచ్చిందా? కాదు, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకంలోకి తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు పరిశుద్ధాత్ముడు? ఎందుకు? డిస్టర్బ్ చేయడానిక? కాదు. ఆ వ్యక్తి ఎవరైతే నీ జ్ఞాపకాల్లోకి వచ్చారో సమస్యల్లో ఉన్నారు. దేవుడు కోరుకునేది ఎంత సార్? నువ్వు ఒక చిన్న మాట ప్రార్థన చేయి, నీ మాటకు జవాబుగా, నీ ప్రార్థనకు జవాబుగా నేను వెళ్ళాడు బాగు చేస్తా. నీకు అర్థం కదా? నువ్వు స్విచ్ నొక్కు లైట్ వెలిగేటట్టు చేస్తాను నేను. అదేవిధంగా నీకు జ్ఞాపకములోకి తెచ్చినటువంటి ఈ వ్యక్తిని ఒక్కసారి ప్రార్థన చేయండి. ఒకసారి నేను ఎట్లా ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఇది చాలా గంభీరమైనది కాబట్టి ఉదాహరణ చెప్తాను. చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. సడన్ గా నేను ఎప్పుడో అమెరికాలో కలుసుకొని మాట్లాడిన ఒక పాప గుర్తొచ్చింది. కాలేజీలో చదువుకుంటుంది, చిన్న పాప, 22 ఏళ్ళు అలా ఉంటుంది అనమాట. నల్లటి టైట్ ప్యాంట్ వేసుకుంది, వైట్ టీ షర్ట్ వేసుకుంది. అలాగా నా ముందు కనబడుతుంది, ప్రార్థన చేస్తాను. ఇక వెంటనే ఎందుకులే అనేసి, ప్రభా ఏమన్నా సమస్యలో ఉందేమో, మీరు రక్షించండి ప్రభా, కాపాడండి ప్రభా, ఏమన్నా అవసరంలో ఉందేమో, ఇంతే. నాకు తెలియదు కదా, అంతే. జస్ట్ 30 సెకండ్లు ప్రార్థన చేసా, మళ్ళీ ఇంకా వేరే విషయాల్లోకి వెళ్ళిపోయా. 5 నిమిషాల తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి గుర్తు వస్తుంది. ఎందుకు వస్తుంది రా అబ్బాయి అనేసి ఫోన్ తీసుకొని ఓ మెసేజ్ పెట్టా, హలో తల్లి ఎలా ఉన్నావు అని పెడితే, ఒక 3 నిమిషాల తర్వాత నాకు మెసేజ్ వచ్చింది. ఎలా, ఎందుకు నాకు మెసేజ్ పెట్టా అనేసి. ఏమైందిరా బాబు, ఎందుకు ఇవాడు అలా అంటుంది అనేసి, మనం ఏదో తేడా ఉందనేసి వెంటనే ఫోన్ చేశాను. ఎందుకు ఫోన్ చేసావు అంకల్ నాకు అన్నారు. ఎందుకు ఫోన్ చేసావంటమ్మా, నేను ప్రార్థన చేసుకుంటే గుర్తు వచ్చావు, చిన్న ప్రార్థన చేసి ఇంకా గుర్తు వస్తుంటే మెసేజ్ పెట్టాను. ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేశావు నా గురించి? ఎందుకు చేశానంటే, నేనేం చేయనమ్మా, గుర్తొచ్చావు, దేవుడు తీసుకొచ్చాడు గుర్తులోకి అని అంటే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పాను. అంకుల్ ఏడుస్తున్నావు ఎందుకు చెప్పండి. అంకుల్ చెప్పానంటే, నేను మంచం మీద కుర్చీ వేసుకొని కుర్చీ మీద ఎక్కా. ఎందుకు అన్నా అంటే, ఫ్యాన్కి చున్నీ కట్టుకొని ఊరేసుకుందామని. అప్పుడే నీ ఫోన్ మంచం మీద ఉంది, ఫోన్ మోగిందే, నీ పేరు కనబడింది కాబట్టి దిగా. ఇంకోటి ఎవడైతే దిగుండేవాడు కాదు. ఆ రోజు దేవుడు నాతో పెట్టుకున్నటువంటి లింక్ ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే దాన్ని బతికిస్తా, ప్రార్థన చేయకపోతే అది పోతే. నీకు అర్థమవుతుందా? మీ ప్రాణాలు, ప్రజల యొక్క ప్రాణాలు మీ చేతుల్లో ఉంది. దానికి మీరు ఎంత ఏం చేయగలరా? జ్ఞాపకాల్లో వచ్చిన వాళ్ళని విజ్ఞాపనగా మారిస్తే చాలు. జ్ఞాపకాల్లోకి వచ్చిన వాళ్ళని విజ్ఞాపన. అలాంటి విజ్ఞాపన ప్రార్థనలు మోకరించి చేసేవాళ్ళు కొంతమంది, టైం పెట్టుకొని చేసేవాళ్ళు కొంతమంది, నడుస్తూ జ్ఞాపకం వచ్చిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసేవాళ్ళు మరికొంతమంది.
పౌలు ఆ విధంగా విజ్ఞాపన చేశాడంట. చేస్తే ఏమైంది? విజ్ఞాపన దేవుడి దగ్గరికి వెళ్ళి పరిష్కారం వస్తే మనం ఇప్పుడు దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతలు. మన లైఫ్ లో కృతజ్ఞత ఎందుకు ఉండదు, ఆరాధన ఎందుకు ఉండదు? అడగలేదు కాబట్టి. ఎందుకు అడగలేదు? జ్ఞాపకాన్ని పట్టించుకోలేదు కాబట్టి. 3 విషయాలు నేర్చుకున్నాం ప్రార్థన గురించి. ఇప్పుడు 5వ వచనం, 4-5 వచనాలు కలిసి ఉంటాం. ఎలాగనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, తెస్సలోనిక సంఘస్థులకు ఉన్నటువంటి గుణం ఏంటో చెప్పంటారా? వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? దేవుని చేత ప్రేమ. మీరెవరండి? దేవుని ప్రేమను బట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు. వీళ్ళెవరండి? దేవుని ప్రేమను బట్టి సేవకులు అని పిలువబడిన వాళ్ళు. దేవుని ప్రేమ ఉండబట్టి మీరు వచ్చారు ఇక్కడికి. తెస్సలోనికలో ఉన్న వాళ్ళకి మీకేం తేడా ఉందా? ఎలాగనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మా స్వార్థ మాటలతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ దగ్గరికి 134 సంవత్సరాల క్రితం సువార్త వచ్చింది, శక్తితో వచ్చింది, పరిశుద్ధాత్మతో వచ్చింది, సంపూర్ణమైనటువంటి సమర్పణతో వచ్చింది, సంపూర్ణంగా ప్రభు నిన్ను ఒప్పించేటట్లు వచ్చింది. ఎంత స్పష్టంగా ఉంది! మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతో. 134 సంవత్సరాల క్రితం నుంచి మనుషులు ఇక్కడ యేసు ప్రభుని అంగీకరించి బతుకుతున్నారంటే కారణం ఆ సువార్త శక్తితో వచ్చింది. శుద్ధి కాదది, కథలు కావవి, మనిషిని బ్రతికించే మాట అది. నీకు నాకు నిత్యత్వాన్ని ఇచ్చేటువంటి మాటది. ఆ మాటను అందించడానికి వచ్చాను కాబట్టి నా ప్రాణం పెట్టడానికి నేను ఇష్టపడుతున్నా. నీ ప్రాణాన్ని దేవుడి దగ్గర తీసుకురావడానికి. స్వార్థ చచ్చిపోయేవాడికి ఇచ్చేటువంటి వార్త, దిగులుతో ఉన్నవాడికి ఇచ్చేటువంటి వార్త, కుమిలిపోతున్నటువంటి వాడితో ఇచ్చేటువంటి వార్త, అది శక్తితో వచ్చింది. అందుకనే నేను మాట్లాడేటప్పుడు శక్తివంతంగా మాట్లాడతా, పరిశుద్ధాత్మతో. నేను మాట్లాడే మాటల్లో ఉద్యుక్తత ఎందుకున్నదంటే ఆత్మను బట్టి నేను మాట్లాడే మాటలో సంపూర్ణ నిశ్చయత ఉన్నది కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా మాట్లాడుతున్నా. స్వార్థ. యేసయ్య దగ్గరికి వస్తే బాగుపడతావేమో అన్ననం, వస్తే బాగుపడతావు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడేమో అన్నాం, బాగు చేస్తాడైనా. సంపూర్ణ నిశ్చయత. 6వ వచనం దగ్గరకు వద్దాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు. మళ్ళీ మా చివరిలో ఒక మాట మర్చిపోయాను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటామో మీరే ఎరుగుదురు. అంటే ఈ స్వార్థ మీకోసం అందించడానికి ఎలాంటి ప్రయాసలు పడ్డామో మీకే తెలుసు అని పౌలు గారు చెప్తున్నారు. మీకు విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఈ సేవకులు, ప్రస్తుత సేవకులు, నాలాంటి సేవకులు, ఈలాంటి సేవకులు, మాకే బాధలు లేవండి. ఫ్లైట్లలో తిరుగుతాం, కారుల్లో తిరుగుతాం. వద్దన్న ఏసీ హోటల్లో రూమ్ బుక్ చేశాడు. ఇష్టం ఉన్న లేకపోయినా చికెన్లు, మటన్లు, ఫిష్ వండి పెడతారు. ఏదో బొకేలు ఇస్తారు, షాలువా కప్పుతారు, స్టేజ్ చేస్తారు, పాటలు పాడతారు, చేతికి మైకిచ్చి సువార్త చెప్పమంటారు. నాకు పోయిందంటే కానీ ఆది మిషనరీలు అలా రాలేదు. మా అమ్మగారు చచ్చిపోకముందు కొన్ని విషయాలు చెప్పారు. అందులో ఒకటి నేను ఇప్పటికీ పాటిస్తాను. ఏమంటే తెలుసా బాబు, ప్రతి సంవత్సరం ఒక 5 రోజులు కనీసం మారుమూల ఉండేటువంటి ఒక మిషనరీ ఇంటికి వెళ్ళి గడిపిరా. వాడు ఎక్కడ బతుకుతున్నాడు అక్కడే బతుకు, వాడు ఏం తింటున్నాడు అదే తిను, వాడు ఎలా ప్రయాణం చేస్తున్నాడు అలాగే ప్రయాణం చేయి. నేను ప్రతి సంవత్సరం ఆ పని చేస్తాను. నా కాలుకి ఆపరేషన్ అయింది. ఎక్కువసేపు నుంచోటం బట్టి నా నరాలు పొంగిపోయింది. అందుకే చిన్న చిన్న మొక్కలు చేసి తీసి పడేశారు. ఈ కాలుకి ఇంకా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అయిన తర్వాత కూడా 21 కిలోమీటర్లు నడిచేశాను నేను. ఎందుకు? వాళ్ళ మధ్యకి వెళ్ళి ఉండాలని. ప్రతి సంవత్సరం వెళ్తాను. ఒకసారి కాదు, 2 సార్లు, ప్రతి సంవత్సరం. ఎందుకంటాను తెలుసా? సుఖానికి మరిగిపోతానేమో అని.
నాకున్నటువంటి ఈ ఏసీ రూములు, కార్లు, వీటి మధ్యన ఇదే సేవ అనుకుంటానేమో అని. నేల మీద ఉండాలంటే, గర్వం రాకుండా ఉండాలంటే, స్వార్థలో శక్తి ఉండాలంటే, మాటలో పదులు ఉండాలంటే, జీవితంలో సవాలు ఉండాలంటే ఇది అవసరం. సుఖాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అదే నీ బతికైతే నువ్వు సేవకుడు కాదు. అదే కోరుకొని నువ్వు దగ్గర యేసు ప్రభు దగ్గరకు వస్తే పొరపాటు. యేసు ఏమన్నాడు తెలుసా? నా దగ్గరకు వచ్చేవాళ్ళు సుఖం కోసం రావద్దు, శిలువ మీద వేసుకొని రండి అన్నాడు. శ్రమస్సులు మీరు నా దగ్గరకు వస్తే, ఈ లోకంలో కష్టాలుంటే మీకు చీకొడతారు, పవిత్రంగా జీవిద్దాం అనుకుని ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్నో ఎన్నో ఎదురు దెబ్బలు తగ్గుతాయి. దాన్ని తట్టుకోవడానికి రండి, దాన్ని తట్టుకోవడానికి రండి. ఖచ్చితంగా నేను నీతో ఉంటాను. అది ఆయన చెప్పింది. 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందముతో గొప్ప ఉపద్రవందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకునే వారైతే, స్వార్థను అంగీకరించేటప్పుడు ఉపద్రవం వచ్చిందంట. అంటే ఏంటి? ఈ ఉపద్రవం లోనొచ్చింది, ఈ ఉపద్రవం బయట కూడా వచ్చింది. ఉపద్రవం లోనే ప్రస్తుతం తెలుసా? నేను యేసు ప్రభుని అంగీకరించినప్పుడు డ్రగ్ మానేశాను కదా, ఆ డ్రగ్ మానేయటం బట్టి లోన్ నుంచి కలిగిన ఉపద్రవం అంటే, నువ్వు బతకలేవు డ్రగ్ తీసేసుకో, నువ్వు బతకలేవు డ్రగ్ తీసుకో, నువ్వు ఉండలేవు డ్రగ్ తీసుకో, నీ వల్ల కాదు. ఉపద్రవం. నేను బాగా సినిమాలకు వెళ్ళేవాడిని. విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్ మా ఊరికి సెక్రటరీ నేను. ఆ టైంలో సినిమా వచ్చింది సంఘర్షణ, చిరంజీవితో విజయశాంతి మొట్టమొదటి సినిమా అది. ఇది కూడా బ్యాటరీ అయిపోయింది. మొట్టమొదటి సినిమా అది. దానికి నా ఫ్రెండ్స్ అంతా టికెట్లు తీసుకొచ్చి ఇచ్చేశారు. రారా సినిమా కంటే, సినిమా పేరు సంఘర్షణ ఏమో కానీ నా హృదయంలో సంఘర్షణ, సినిమాకి వెళ్ళా వద్దా అని. ఈ ఉపద్రవం ఎందుకు వచ్చింది? ప్రభు దగ్గరికి రాబట్టే, లేకపోతే వచ్చుండేది కాదు.